హలో వ్యూవర్స్, నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదీర్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఏప్రిల్ 2వ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి, అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా అకాల వర్షాలు అనేవి మనకు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఆరంభమవుతాయి. ముఖ్యంగా ఏప్రిల్ 3, 4 తేదీలకి ఈ అకాల వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపై ఉంటుంది. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని మనకు పశ్చిమ భాగపు ప్రాంతాలు అంటే 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాలు మనకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాలపై ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మనం గత వీడియోలో వడగళ్ళు కూడా పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా మనం చెప్పాను. అయితే ప్రస్తుతానికి మనకు వెదర్ రిలేటెడ్ మోడల్స్ అనేవి మనకు ఎలాంటి పరిస్థితుల్ని చూపిస్తున్నాయి, మనకు ఎక్కడెక్కడ భారీగా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా లేవా, ఎలాంటి వర్షపాత సూచన అనేది మనకు ఉండబోతున్నటువంటి అంశాల గురించి, ముఖ్యంగా ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో మనకు ఎలా వర్షాలు అనేవి ఉంటాయనేటువంటి వివరాలు, వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది ఇవాళ వెదర్ రిలేటెడ్ అప్డేట్ మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏప్రిల్ 3 నుంచి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఇవాళ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 3, 4, 5 ఇలా 6 తేదీల దాకా మనకి ఎలా మారుతాయి ఉంటాయనేటువంటి అంశాల గురించి డీటెయిల్డ్గా క్లియర్ కట్గా వెదర్ రిలేటెడ్ అప్డేట్ని తీసుకుందాం. ఒకసారి మనకు ఈ చార్ట్లోని ఈ మోడల్లో గమనించి కనుక చూసుకుంటే ఏప్రిల్ 2వ తేదీ అంటే ఈ రోజు నుంచి సాయంత్రం రాత్రుల నుంచి మనకు వాతావరణ పరిస్థితులు ఎలా మారుతాయి, 2, 3, 4, 5 తేదీలకి పరిస్థితి ఎలా ఉంటుందండి ఇక్కడ ఈ చార్ట్లో నేను చూపిస్తున్నాను. ఈ చార్ట్లో చూస్తున్న దాని ప్రకారంగా మనం చూసుకుంటే మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం లో ప్రెజర్ అంటే మనకు ఒక అల్పపీడనం అనేది అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లో నుంచి ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం యొక్క ఇంపాక్ట్ అంటే దాంట్లోంచి మనకు తూర్పు గాలుల యొక్క డైరెక్షన్ అంటే మనకు నేరుగా బంగాళాఖాతం నుంచి తేమ గాలులతో కూడిన గాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు కోస్తా భాగాల మీదుగా నుంచి ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ అయినటువంటి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా అలాగే కాస్త మహారాష్ట్రపై కదులుతున్నాయి. సో ఇలా గాలులు అనేవి రావడంతో మనకు ఆవర్తనాలు అనేవి భూ ఉపరితలం మీద అంటే ల్యాండ్ మీదకి ఒక ఆవర్తనాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లోకి గాలులు అనేవి చేరడంతో మనకు ఇక్కడ ఉపరితలాలు భూ ఉపరితలాల ప్రాంతాల మీదకి మనకు ద్రోణులు అనేవి ఉపరితల ఆవర్తనాలు అనేవి ఏర్పడడం అనేది మనకు ఈరోజు రాత్రి నుంచి ఏప్రిల్ 3, 4, 5 తేదీలో ఏర్పడడం జరుగుతుంది. వాటి యొక్క ఇంపాక్ట్ వర్షాలు ఎలా ఉంటాయనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 3, 4 తేదీలకి గాలుల స్థితి అనేది మనకు ల్యాండ్లో ఎలా ఉంటుందనేది ఇంకో చార్ట్లో చూసి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు అంటే ఏప్రిల్ 3వ తేదీ రేపటికి మనకు 3, 4, 5 తేదీలకి గాలుల యొక్క స్థితి ఎలా ఉంటుందండి ఈ చార్ట్లు మీరు అబ్జర్వ్ చేస్తే మనకు తూర్పు బంగాళాఖాతం నుంచి వస్తున్నటువంటి గాలుల యొక్క సర్క్యులేషన్స్ తోటి ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ అయినటువంటి అంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకి మధ్యలో ఉన్నటువంటి పశ్చిమ భాగపు ప్రాంతాలు అంటే ఉత్తరం పశ్చిమ భాగపు ప్రాంతాలు అయినటువంటి అంటే 3 రాష్ట్రాల యొక్క సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి ఈ భాగాల మధ్యలోకి మనకు కాస్త గాలులు అనేవి లెఫ్ట్, రైట్ అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి అంటే 3 వైపుల నుంచి వచ్చి ఆ భాగాల మీదకి సర్క్యులేట్ అవుతూ మనకు అక్కడ ఒక సిస్టమ్స్ని అంటే ఆవర్తనాలు అనేవి ఏర్పరచడం అంటే బాగా మేఘాలను ఏర్పరచడం, మనకు దట్టంగా మేఘాలు అనేవి ఏర్పడడం, కొంత వాతావరణంలో అంటే పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను తగ్గించడం ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ మనకు రేపటి నుంచి ఏర్పడుతున్నట్టుగా ఈ గాలుల యొక్క డైరెక్షన్స్ తోటి కనిపిస్తుంది. ఈ చార్ట్లో చూస్తున్న దాని ప్రకారంగా అంటే మొత్తం మీద చూసుకుంటే మనకు బంగాళాఖాతం గాలి, పొడి గాలులు, తేమ గాలులతోటి ఎక్కడ ఈ మధ్య భాగ ప్రాంతాలు అంటే హిల్స్ ఆఫ్ ఇంటీరియర్ ప్లేసెస్ మనకు ఫారెస్ట్ అంటే అడవులు ఉన్నటువంటి భాగాల్లో ఇలాంటి స్థితి ఏర్పడుతున్నట్టుగా కర్నూలు, అనంతపురం, సత్యసాయి, తాడిపత్రి, ధర్మవరం, అలాగే రాయదుర్గం, కళ్యాణదుర్గం, పత్తికొండ, ఉరువకొండ, నంద్యాల, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, నల్లమల్ల అటవీ ప్రాంతం, అలాగే మనకు గద్వాలు, రంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, వరంగల్, సదాశివపేట ఇలాంటి ప్రాంతాల మీదుగా అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అంటే పశ్చిమ భాగ ప్రాంతాల్లో ఇంటీరియర్ ఆఫ్ ప్లేసెస్ అయినటువంటి ఈ భాగాలపై ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ మనకు ఈ చార్ట్లో ఈ మోడల్లోకి చూస్తున్న దాని కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనకు ఇలాంటి కండిషన్ అంటే ఇలాంటి గాలుల యొక్క మూవ్మెంట్ అనేది ఉండడంతో ఇలా ఆవర్తనాలు ఏర్పడినప్పుడు భూపరితల మీద మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయనేది చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ చార్ట్లో చూస్తే భారీగా వర్షాలు పడేటువంటి ప్రాంతాలు, మేఘాలు ఏర్పడుతున్నటువంటి ప్రాంతాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే నీలం రంగులో అలాగే కాస్త ఎరుపు రంగులో కనిపిస్తున్నటువంటి కొంచెం క్లౌడ్స్ బలంగా ఉన్నటువంటి మేఘాలు అనేవి అంటే బాగా కొంచెం వర్షాలు పెంచేటువంటివి ఎర్రగా ఉన్నటువంటి
క్లౌడ్స్ ఉన్నటువంటి మేఘాలు, అంటే మనకు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నటువంటి కాస్త దానికి ఆ రెడ్ కలర్ యొక్క మేఘాలు ఉన్నటువంటి ప్రాంతానికి నీలం రంగులో కనిపిస్తున్న మేఘాలన్నీ మనకు కాస్త తేలికపాటి జల్లుల్ని ఒక మోస్తరు నుంచి వర్షాలను కురిపించేటువంటి మేఘాలు అనేవి. రెడ్గా కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా మనం చూసుకుంటే మహారాష్ట్ర తెలంగాణకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం, కాస్త దిగువన చూసుకుంటే కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులకి మధ్యలోనే ఉంటాయి. అంటే 3 రాష్ట్రాలు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలకి మధ్యలో ఉండే భాగం దగ్గర ఎర్రగా మనకు మేఘాలన్నీ కల్పిస్తున్నాయి. అంటే బాగా వర్షాలు కురిపించేటువంటి మేఘాలు ఏర్పడుతుండగా, ముఖ్యంగా కర్ణాటకకి మధ్యలో ఉన్న భాగం దగ్గర, అంటే ఆంధ్రకి మధ్యలో కొంచెం ఒక 10-20 కిలోమీటర్ల మనకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఒక మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళు, అంటే మండలాలు, జిల్లాల దగ్గర మనకు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా ఈ చార్ట్లోని ఈ మోడల్లో మనకు కనిపిస్తుంది. భారీగా వర్షాలు పడేటువంటి ప్రాంతాలుగా, అంటే ఈరోజు రాత్రి నుంచి ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి లోపల మనకు ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడి కొంచెం వర్షాలు పెరుగుతున్నట్టుగా చూపిస్తుంది. ఇక ఏప్రిల్ 3, 4, 5వ తేదీలకి భారీ వర్షాలు పడేందుకు ఎలాంటి పరిస్థితులు ఉంటుందని చూద్దాం. ఏప్రిల్ అంటే రేపు మధ్యాహ్నం సాయంత్రం తర్వాత నుంచి, అంటే 4వ తేదీ తెల్లవారుజాము నుంచి 5, 6వ తేదీలకి మనకు కొంచెం ఈ వర్షాలు అనేవి తగ్గుతున్నట్టుగా, అంటే మనకు ఈ యొక్క ఆవర్తనాల ఇంపాక్ట్ అనేది తగ్గుతూ వస్తున్నట్టుగా, బలహీనపడుతూ వస్తున్నట్టుగా ఈ చార్ట్లో మనకు కనిపిస్తుంది. ఏప్రిల్ 3, 4వ తేదీకి భారీ వర్షాలు అనేవి లేకుండా కాస్త మనకు నీలం రంగులో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇందాక చూసిన చార్ట్లో చూసుకుంటే మనకు ఈరోజు అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి లోపల మనకు భారీగా కొంచెం క్లౌడ్స్ ఏర్పడి వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా కనిపించింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మనకు తగ్గుతున్నట్టుగా ఈ చార్ట్లో చూస్తున్న దాని ప్రకారం కనిపిస్తుంది. అంటే మనకు నీలం రంగులో క్లౌడ్ కనిపించడం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు నెల్లూరు, ప్రకాశం, చీరాల, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తాడేపల్లిగూడెము, అలాగే మనకు కాకినాడ, పిఠాపురము, అలాగే మనకు కోనసీమ ఇలాంటి ప్రాంతాలు, అంటే సముద్రం దగ్గరకు ఉన్నటువంటి కోస్తా భాగపు జిల్లాల దగ్గర మనకు చూసుకుంటే మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి. అదే కాస్త పై గమనించి చూసుకుంటే ఒడిశా దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర చూసుకుంటే మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామం జిల్లా హిల్స్ ఆఫ్ ప్లేసెస్, అంటే మనకు ఫారెస్ట్, అంటే అడవులు ఉన్నటువంటి భాగపు జిల్లాల దగ్గర మనకు మేఘాలు ఏర్పడి అక్కడ వర్షాలు పడుతున్నట్టు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో లేనట్టుగా మనకు ఈ చార్ట్లో కనిపిస్తుంది. దాని ప్రకారంగా చూస్తుంటే మనకు ఈ చార్ట్లో ఈ మోడల్లో మనం చూస్తే భారీగా వర్షాలు పడే ప్రాంతాలు ఇలా కనిపిస్తాయి. ఇక రెయిన్ ప్రొడక్షన్ ఇమేజ్, అంటే వర్షపాత సూచనలు ఎలా ఉంటాయి, మనం వర్షపాత సూచనలు చూసేటువంటి రెయిన్ ప్రొడక్షన్ ఇమేజెస్ అనేవి ఏం చెప్తున్నాయి ఆ కాంబినేషన్స్ నుంచి ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 2వ తేదీకి మనకు వర్షపాతం ఎలా నమోదవుతుంది మొదలవుతుంది అని చూసుకుంటే, ఇక్కడ మీరు ఈ చార్ట్లో కనుక గమనించి చూస్తే నేను రెడ్ కలర్ లైన్స్ తోటి మార్కులను చేసి చూపిస్తున్నాను. అంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, అలాగే తెలంగాణ 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాల మధ్య నుంచి మనకు రెడ్ కలర్ లైన్స్ తోటి మార్క్స్ అని వేసి చూపిస్తున్నాను. అంటే ఈ యొక్క రాష్ట్రాల సరిహద్దు గుండా ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంపై బాగా మేఘాలు ఏర్పడి మనకు 1-2 చోట్ల జల్లులు ఏర్పడుతుంటే, వరంగల్, అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్, జగిత్యాల ఈ ప్రాంత భాగాలు, అలాగే కర్ణాటక బెల్ట్ని పంచుకుంటున్నటువంటి ప్రాంతాల దగ్గర అయినటువంటి భాగాల దగ్గర, అంటే గద్వాలు, అలాగే మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల దగ్గర నుంచి మనకు సదాశివపేట ఈ భాగాల్లో వర్షాలు పెరగబోతున్నట్టుగా ఈ చార్ట్లో ఈ మోడల్ చూపిస్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు ఏప్రిల్ 3, 4వ తేదీకి వర్షపాత సూచన, అంటే రెయిన్ ప్రొటెక్షన్ అనేది కాంబినేషన్ యొక్క టోటల్ ప్రొటెక్షన్ ఎలా ఉంది అనేది చూసి తెలుసుకుందాం. ఇక్కడ ఈ చార్ట్లు కనుక మీరు గమనించి చూసుకుంటే ఏప్రిల్ 3, 4వ తేదీ వర్షపాత సూచనలు అనేవి మనకు ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలు అనేవి పడేందుకు ఆస్కారాలు పరిస్థితులు ఉంటున్నట్టుగా ఈ చార్ట్ అనేది చూపిస్తుంది. సంవత్సరం తెలంగాణలో కొంచెం ఆకాశం బాగా మేఘావృతంగా ఉంటూ కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణంతో మనకు ఇప్పటి వరకు నమోదవుతూ పెరుగుతూ వస్తున్నటువంటి ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ కాస్త పెరుగుతూ మనకు పగటిపూట ఎండ పెరుగుతుండడం, మధ్యాహ్నం సాయంత్రం నుంచి మనకు ఆకాశంలో మార్పులు అనేవి రావడం, మేఘాలు రావడం, వర్షాలు పడడం. ముఖ్యంగా మనకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాలు, అంటే 3 రాష్ట్రాల యొక్క సరిహద్దుల్ని పంచుకుంటున్నటువంటి భాగాల దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు, అంటే శ్రీశైలం, కర్నూలు, ఆదోని, రాయదుర్గం, కళ్యాణదుర్గం ఈ ప్రాంతం, రాయచూరు ఇలాంటి ప్రాంతాల దగ్గర మనకు వర్షాలు పడేందుకు కాస్త ఎక్కువగా ఇంపాక్ట్స్, అంటే ప్రభావం ఉంటున్నట్టుగా వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా జల్లు పడుతున్నట్టుగా ఈ యొక్క మోడల్ చూపిస్తుంది. దాని ప్రకారంగా మనకు ఏప్రిల్ 3, 4, 5వ తేదీలు, అంటే 3వ తేదీల దాకా మనకు ఇలాంటి పరిస్థితులు ఉంటున్నట్టుగా మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి సమయంలో కనిపిస్తున్నట్టుగా ఈ చార్ట్ చూపిస్తుంది. ఇక వేరే మోడల్లో పరంగా చూస్తే ఎలాంటి కండిషన్స్ ఉన్నాయనేది ఒకసారి చూసి తెలుసుకుందాం. ఈ చార్ట్లు మీరు చూస్తే ఏప్రిల్ 3వ తేదీకి వర్షపాతం ఎలా ఉంటుందని చూసుకుంటే, ఈ చార్ట్లో కూడా మనకు ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా మోడల్స్ చెప్పినట్టు దాని ప్రకారంగా చూసుకున్నట్టుగానే 3 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాలు, అంటే రాయలసీమ ప్రాంతం,
అలాగే మనకు తెలంగాణలోని మనకు ఇంటర్లాక్ ప్లాసెస్ ఉత్తర భాగం, పశ్చిమ భాగ ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక 3 భాగం పంచుకున్న ప్రాంతంలో గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి విధంగానే ఇక్కడ మనకు వర్షాలు పడేటువంటి పరిస్థితులకు ఈ చార్ట్ చూపిస్తుంది. ఏప్రిల్ 3, 4 తేదీకి వర్షపాత సూచన అనేది చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలపై కూడా బాగా మేఘాలు ఏర్పడి ఉండి అంటే పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటూ ఉష్ణోగ్రతలు తగ్గడం, ఎండల తీవ్రత తగ్గడం, కాస్త మనకు ఆకాశం మేఘావృతంగా ఉండడం, తేలికపాటి నుంచి జల్లులతోటి ఒక మోస్తరు వర్షాలు పడేందుకు పరిస్థితి ఉన్నట్టుగా ఎక్కువగా మనకు ఈ మోడల్స్ చూపిస్తున్న దాని ప్రకారం చూసుకుంటే రాయలసీమ, కర్ణాటక బెల్ట్ ఆఫ్ ప్లేస్లోనే ఎక్కువగా వర్షాలు పడేందుకు ఆస్కారం ఉన్నట్టుగా అంటే ఒక మోస్తరు నుంచి పడేందుకు కొన్ని చోట్ల మనకు 15 నుంచి 20 నిమిషాల్లో ఒక్కసారిగా హెవీగా పడి కొంచెం తగ్గిపోవడం ఇలాంటి పరిస్థితులు ఉండడం కనిపిస్తుంది. ఇక 5, 6 తేదీకి వర్షపాతం సూచన అనేది ఈ చార్ట్లో మనం ఒకసారి గమనించి చూద్దాం. చూసుకుంటే ఇక్కడ మనకు ఈ చార్ట్లో చూసిన దాని ప్రకారం చూస్తే మనకు తెలంగాణ అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది. అలాగే రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక బెల్ట్ దగ్గర మనకు కొనసాగుతున్నట్టుగా మేఘావృతంగా ఉంటున్నట్టుగా 5, 6 తేదీలు కూడా కనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ మళ్ళీ మనకు టెంపరేచర్ అనేది కాస్త తక్కువగా ఉంటూ ఉష్ణోగ్రతలు అనేవి పెరగకుండా తగ్గుముఖంగా ఉంటున్నట్టుగా ఈ చార్ట్లో కనిపిస్తుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే మనకు వర్షపాత యొక్క సూచనలు అనేవి, రెయిన్ ప్రొడిక్షన్స్ అనేవి మనకు వాతావరణ మోడల్స్ పరంగా చూసుకుంటే అతి భారీగా వర్షాలు అనేవి లేవు. ఒక మోస్తరు నుంచి తేలికపాటిగా వర్షాలు అనేవి కొన్ని భాగాల్లో పడేటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, అలాగే మనకు కర్ణాటక, ఆంధ్రలోని మనకు సరిహద్దు గుండా భాగాలు, పశ్చిమ భాగాలు అంటే పూర్తిగా మనకు 2 రాష్ట్రాలకి సరిహద్దుల్ని పంచుకునే ప్రాంతాలు రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉర్వకొండ, అలాగే మనకు సత్యసాయి జిల్లా, అనంతపురం, తాడిపత్రి, హిందూపురం ఇలాంటి భాగాలు, అలాగే మదనపల్లె, అలాగే నగరి, చిత్తూరు ఈ కొన్ని భాగాలు అంటే పూర్తిగా మనకు హిల్స్ ఆఫ్ స్టోన్స్ అంటే అడవి ప్రాంతపు కొండ భాగపు ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలు, జిల్లాల్లోనే మనకు ఈ వర్షాలు అంటే ఈ 2 రాష్ట్రాల యొక్క సరిహద్దు భాగాలు పంచుకుంటున్న మాత్రమే పడేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇదండి ఓవరాల్గా మనకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 3, 4, 5 తేదీలు ఏర్పడేటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్ అని వడగళ్ళు అనేవి కొంచెం తక్కువగానే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. 1-2 చోట్ల కూడా మనకు వడగళ్ళు పడేలా కాసుకుంది. ఎందుకంటే ఈ ప్రాబిలిటీ అనేది బాగా పెరిగినప్పుడు, మనకు టెంపరేచర్ పెరిగినప్పుడు, బాగా మేఘాలను ఏర్పడినప్పుడు ఈ వడగళ్ళు పడతాయి. ప్రస్తుతానికి మనకు వడగళ్ళ యొక్క ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వర్షాలు కూడా కొంచెం తక్కువగా నార్మల్గా ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. 3 రాష్ట్రాల సరిహద్దు గుండా భాగాల్లోనే ఉంటాయి. కోస్తా భాగపు తీరాల యొక్క జిల్లాల్లో అంతగా ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉండదు. మనకు ఆంధ్రప్రదేశ్లోని మనకు 3 రాష్ట్రాలు అంటే బాగా హిల్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నటువంటి కొండ భాగ ప్రాంతాల మీద ఈ వర్షాల యొక్క ఇంపాక్ట్ అనేది మొత్తం మీద ఉంటుంది. రాయలసీమ జిల్లాల్లోనే ఉంటుంది. ఇదండి ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్ అనేది మనకు రాబోయేటువంటి మనకు ఏప్రిల్ 3, 4 తేదీలు ఏర్పడే వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ అప్డేట్. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్ ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్.